వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంస్కృతికి ప్రత్యేక తీజ్ అన్న ఎమ్మెల్యే ఐలయ్య. చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి. ఆర్&బి శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు వాహనదారులకు పొంచి ఉన్న పెను ప్రమాదం. నల్గొండ జిల్లా పరిధిలోని రైతులకు ఎరువులను అమ్మాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు విద్యను దూరం చేసి వారి జీవితాలతో ఆటలాడుతున్న నల్గొండ డిఈఓ. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. సంతోషిమాత ఆలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. వాసవి మాత అమ్మవారికి 102 కిలోల పసుపుతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకి స్వామివారి విగ్రహం షేళ్ల కనుమ అందజేత. చౌటుపల్లో రంగరంగ వైభవంగా కుంకుమార్చన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తేజ్ పండుగ గిరిజన సంస్కృతికి ప్రతీక అని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మాదాపురం కేవుల తండాలో తీజ్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్యను గిరిజన మహిళలు, యువతులు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తేజ్ పండుగ గిరిజన సంస్కృతికి ప్రతీక అని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మాదాపురం కేవుల తండాలో తీజ్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్యను గిరిజన మహిళలు, యువకులు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన గోధుమ నారు బుట్టలకు మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడమే కాకుండా ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐలయ్య వీరారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో మన్నె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన డ్యాస్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అయినాల చైతన్యారెడ్డి, శంకర్ నాయక్, మహేందర్ రెడ్డి, మోహన్ బాబు, నిఖిల్ గౌడ్, తహసీల్దార్ దేశ్యా తదితరులు పాల్గొన్నారు. पोटी एवढी देख पोटी एवढी देख मारी मारी రెడ్డి గారికి మరియు మిగతా కన్స్ట్రక్షన్స్ అందజేసిన ఈ ఫౌండేషన్ మన్నే జహాంగీర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీ మన్నే మహేష్ గారి మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇలా అవుతుందా లేదా అని చూస్తున్నారు. పిల్లలందరూ మా పిల్లలందరూ కోరుకుంటారు వరదదేవుడి తాను ఎన్నో పర్యాటకాల పనులన్నీ కూడా చేస్తూ అందరి చేత చేస్తూ అందరికీ కలిగేసినటువంటి మహనీయులు.
कोटी कोटी एवढी देख कोटी एवढी देख मारी मारी अना तो नहीं ప్రతి సంవత్సరం మన గిరిజన సాంప్రదాయబద్ధంగా మన మహిళలు మా చెల్లెళ్ళు 9 రోజులు నిష్ఠతోటి ఆ స్వామివారిని పూజ చేసి సాంప్రదాయబద్ధంగా ఆ నారు పోసి మరి 9 రోజులు పూజలతో పాటు ఇలా నారు పెట్టేసి మరి 9వ రోజు ఎట్లయితే బతుకమ్మలు మనం తీసుకుపోయి బాయిలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ఏదైతే 9 రోజులు నిష్ఠతో చేస్తారో ఆ నిష్ఠతోటి మన కుటుంబం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన నియోజకం బాగుండాలని చెప్పి మా తల్లులు కోరికలు కూడా ఆ అమ్మవారు సేవల దయ వల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి, భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా పాడి పంటలు పండాలని ఆ యువతులు చేసే పండుగ. నిజంగా ఇప్పుడే మా చెల్లె చెప్పింది, సార్ నిన్న మొత్తం ఉపవాసం ఉన్నా అని చెప్తుంది. అంటే ఎంత నిష్ఠతోటి ఎంత భక్తితోటి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పూజ. నిజంగా ఆ మేడిమాడి మాత కూడా కరుణించి మీ తండ్రిని ఇంకా దినదినాభివృద్ధిగా మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి, అన్ని రంగాల్లో కూడా మన గిరిజన సోదరులు కూడా ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీ చదువులకు కూడా మన ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండ ఉంటది. అందరికి ధీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం, మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామాన్ని కూడా సంకేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతోటి తీసి పండుగ చాలా సంతోషంగా, ముఖ్యంగా యువతులు 9 రోజులు భక్తి శ్రద్ధ. చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు శుక్రవారం హైదరాబాద్లోని వారి నివాసంలో రాజగోపాల్ రెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించుకున్నారు. చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో రాజగోపాల్ రెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. వాటిలో ముఖ్యంగా ప్రతి చేనేత మగ్గానికి ఉన్న జియో ట్యాగ్ అనుబంధ కార్మికులను మొత్తం 3 ఉండేలా చూడాలని, 350 సంఘాలకు సంబంధించిన 50 కోట్ల రుణాలను మాఫీ చేసి కొత్తగా మళ్లీ రుణాలను మంజూరు చేయాలని, చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానమే చేనేత సంఘాల సమస్యల పరిష్కారంతో మొదలైందని గుర్తు చేస్తూ తప్పకుండా జియో ట్యాగ్ అనుబంధ కార్మికుల పెంపు, రుణమాఫీ, కొత్త రుణాల మంజూరు, చేనేత సంఘాలకు ఎన్నికల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిని కలిసిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సిరిపురం, చౌటుపల్, మోత్కూర్, మునుగోడు, పలివెల, పుట్టపాక సొసైటీ సభ్యులతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సొసైటీ సభ్యులు ఉన్నారు. ఏం నేస్తున్నావు? పట్టు నేస్తున్నావా, కాటన్ నేస్తున్నావా, బ్లాంకెట్ నేస్తున్నావా? ఇది ప్రతి సీర పెట్టాలి. ప్రతి సీరకు నేసిన సీర పెట్టాలి. 56 సీరలు సంవత్సరాలు నేసిస్తేనే ఈ సబ్సిడీ ఇస్తాం. లేదా సబ్సిడీ పథకం ఉంది సార్.
రోడ్డు మరియు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వాహనదారుల నిండు ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎన్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితులు స్పష్టంగా కళ్లకు కనబడుతున్నాయి. రోడ్డు మరియు భవనముల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వాహనదారులు నిండు ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితులు స్పష్టంగా కళ్లకు కనపడుతున్నాయి. రోడ్డుకు ఆనుకొని భూములు కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు నిబంధనలు పాటించకుండా తార్ రోడ్డు వరకు రాతి కడ్డీలు నాటుతూ మరోపక్క బీటీ రోడ్డు వరకు భూములు దున్ని వాహనదారులకు ప్రమాదకరంగా మారుస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కొరకు అనేక కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణం జరుపుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి రోడ్డు పక్కన మొక్కలు నాటిస్తుంటే అవి నాటడానికి స్థలం లేక బీటీ రోడ్డుకు ఆనుకొని చెట్లు నాటుతున్నారు. చెట్లు నాటి పెరిగి వృక్షాలుగా మారిన అనంతరం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా బీటీ రోడ్డు పక్కనే అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల మీదుగా విద్యుత్ స్తంభాలను నాటుతున్నారు. నిబంధనలు పాటించకుండా విద్యుత్ స్తంభాలను బీటీ రోడ్డు పక్కనే నాటడమే కాకుండా వృక్షాలుగా మారిన అవెన్యూ ప్లాంటేషన్ చెట్లను ఇష్టానుసారంగా నరికివేసి వృక్షాల ప్రాణాలను తీస్తున్నారు. ఇవేమీ పట్టనట్లుగా ప్రజాధనం ఎంత దుర్వినియోగమైన అడిగే వారే లేరని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. ఇక వాహనాల రాకపోకల కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యత ప్రమాణాలతో కూడిన రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా రోడ్డు నిర్మాణాలు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం జరిపి 1-2 సంవత్సరాలు గడవక ముందే రోడ్లని ధ్వంసమై గుంతలు ఏర్పడి వాహన చోదకులకు ప్రాణాల సంఘటకంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయినా తమకేమీ పట్టనట్లు నిద్రమత్తులో ఆర్ఎండ్బి శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్న సూచిక బోర్డులు లేకుండా పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, మూలమలుపుల వద్ద ఏర్పాటు చేయాల్సిన స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు అంచెలకు రోడ్డు మధ్యలో గుర్తింపు రేడియం బల్బులను ఏర్పాటు చేయకపోవడం వలన వాహన చోదకులకు రాత్రి సమయాలలో మూల బల్బులు కనిపించకుండా జరుగుతున్న ప్రమాదాలు అనేకం. ఇకనైనా ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడి వాహన చోదకుల ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ధ్వంసమైన రోడ్లన్నీ కాంట్రాక్టర్లతో పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై ఆర్ఎండ్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరత్ చంద్రని సత్యన్యూస్ వివరణ కోరగా రోడ్డు మరమ్మతుల కొరకు టెండర్ల ప్రక్రియ నడుస్తుందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా బీటీ రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాలు నాటకుండా వాహన చోదకులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
बात है कि उनको शिफ्ट చేస్తాను पहले होते పాతే పైసలు వస్తాయి, షిఫ్ట్ చేస్తే పైసలు వస్తాయి. కాంట్రాక్టర్లు అంతా నిర్లక్ష్యం లేకుండా కరెంట్ సీసీ రోడ్ వేస్తారండి. కనెక్షన్ ఉందా దానికి? దానికి అధికారుల నిర్లక్ష్యము ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ఎండ్బి శాఖ అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా కళ్ళ కనబడుతూ ఉంది. ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణము, ప్రజా సౌకర్యం కోసం రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు అందిస్తుంటే, అందులో చూడండి ఇక్కడ పక్కనే బీటీ రోడ్డుకు ఆనుకొని కరెంటు పోల్ను విద్యుత్ శాఖ వారు కరెంటు పోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వాహన చోదకులకు రెండు వైపులా బండ్లు వచ్చినప్పుడు అవి ఎటువైపు పాస్ కావాలి, బండి పాస్ అయ్యే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశము స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యము, నిద్రమత్తును వీడి అసలు రోడ్లపైన ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నాంపల్లి నుండి మర్రిగూడ వెళ్ళే రోడ్డు ఈ డబుల్ రోడ్ నిర్మాణం జరిగింది. ఈ డబుల్ రోడ్డుకు ప్రక్కనే బీటీ రోడ్డుకు ఆనుకొని ప్రమాదకరంగా విద్యుత్ పోల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి అనేక మంది ఈ విద్యుత్ పోల్స్ తాకి వాహన చోదకులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రజా సౌకర్యార్థము కోట్ల రూపాయలు వెచ్చించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రభుత్వము అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ రోడ్డుకు ప్రక్కనే బీటీ రోడ్డుకు ఆనుకొని ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. ఈ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత వీటికి పక్కనే ఈ పెరిగి పెద్దవైన మొక్కలకు ఆనుకొని ఈ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివలన కరెంటు తీగలకు ఆనుతుందనే నెపంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పెరిగిన చెట్లను, వృక్షాలను నరికివేసి అర్ధాంతరంగా వాళ్ళ ఇష్టానికి వ్యవహరిస్తూ ఉన్నారు విద్యుత్ శాఖ వారు. అంటే ఇక్కడ ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మొక్కలకు రక్షణ లేదు. అదేవిధంగా ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి రహదారిపైన ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రజలకు రక్షణ కరువైంది. వాహన చోదకులు ఏ క్షణాన్నైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా రోడ్డు మెయింటెనెన్స్లో భాగంగా ఇక్కడ రోడ్డు నిర్మాణం జరిగిన అనంతరము ఆ మెయింటెనెన్స్ పీరియడ్లో భాగంగా కొంత రోడ్డు పక్క నుండి ఈ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. పిచ్చి మొక్కలు ఏమైనా పెరిగినట్టయితే వాటిని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినప్పటికీ కూడా ఆ మెయింటెనెన్స్ వారు కరువయ్యారు. కాబట్టి తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉందని చెప్పేసి వారు కూడా గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మొక్కలు నాటే క్రమంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఒక శాఖ వారేమో ఉపాధి హామీలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటి అదేవిధంగా వాటికి బిల్లులు చేయడం కూడా జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నర్సరీలలో మొక్కలు పెంచుతారు. ఆ మొక్కలు తీసుకొచ్చి అర్ధాంతరంగా రోడ్డు పక్కనే బీటీ రోడ్డుకు పక్కనే ఆనుకొని నాటడం జరుగుతుంది. మళ్ళీ అవి పెరిగి విద్యుత్ వైర్లకు తాకుతున్న నెపంతో చెట్లుగా, వృక్షాలుగా మారిన తర్వాత అర్ధాంతరంగా నరికివేయడం జరుగుతుంది.
అంటే ఇక్కడ ప్రజాధనము ఎంత వృధా అయిపోయినా అధికారులకు పట్టింపు లేకపోవడము, అధికారుల పర్యవేక్షణ లేకపోవడము ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక శాఖ వారేమో మొక్కలు నాటుతారు, మరొక శాఖ వారేమో మొక్కల్ని నరికివేస్తారు. అదేవిధంగా ఒక శాఖ పర్యవేక్షణలో రోడ్డు నిర్మాణం జరిగితే మరొక శాఖ వారు ప్రమాదాలకు నిలయంగా ఏర్పాటు చేసేలాగా విద్యుత్ స్తంభాలు నాటుతారు. అంటే ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ వసతులు ఏవైతున్నాయో అవి ప్రజల ప్రాణాలను తీయడానికే ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్ప ప్రజలను కాపాడడానికి, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసినట్టుగా లేదు. కాబట్టి ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ఏదైతే R&B రహదారికి అనువైనటువంటి స్థలం ఉందో ఆ స్థలంలోనే రోడ్డుకు దూరంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్డుకు దూరంగానే ఈ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలి. అప్పుడు మాత్రమే రవాణా సౌకర్యానికి భద్రత ఏర్పడుతుంది. అదేవిధంగా మొక్కలు కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పెరిగి చెట్లుగా మారి ప్రజలకు తగినటువంటి ఆక్సిజన్ అందజేయడానికి, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని మేము సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. ఎరువుల కొరత లేకుండా ఎరువుల దుకాణదారులు జిల్లా రైతులకు మాత్రమే ఎరువులను అమ్మాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల స్టాక్ను, ఎరువుల రిజిస్టర్, ఈ-పాస్ మిషన్ను పరిశీలించారు. ఎరువుల కొరత లేకుండా ఎరువుల దుకాణదారులు జిల్లా రైతులకు మాత్రమే ఎరువులను అమ్మాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల స్టాకును, ఎరువుల రిజిస్టర్, ఈ-పాస్ మిషన్ ద్వారా పరిశీలించారు. డిండి ప్రాంతంలో వరి నాట్లు ఎప్పుడు మొదలయ్యాయని, ఇప్పటి వరకు ఎంత మేర ఎరువులు అమ్మారని, ప్రత్యేకించి శుక్రవారం నాటి అమ్మకాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక షాప్లో ఉన్న స్టాకును, ఈ-పాస్ మిషన్ ద్వారా వచ్చిన రసీదులను, ఏరుల వివరాలు పరిశీలించారు. డిండి ప్రాంతంలో వరి నాట్ల సమయంలో ఎక్కువ ఎరువులు అవసరమవుతాయని, అంతేకాక వ్యవసాయ సాగు ముమ్మరం కానుందని, అందువల్ల ఎరువుల దుకాణదారులు ముందుగా జిల్లా రైతులకే ఎరువులు అమ్మాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సెంటర్లో ఏర్పాట్లు చేసిన మిషనరీ తనిఖీ చేశారు. సీట్లు, అడ్మిషన్లు తదితర వివరాలను ప్రిన్సిపల్ రాధాకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్లకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అవసరమైతే ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఐటీఐలో నిర్వహిస్తున్న బ్యాచ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో ప్రవేశం పొందే విద్యార్థులకు హాస్టల్ నిర్మాణానికి గాను బాలుర బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు నిర్మించేందుకు 5 ఎకరాల స్థలాన్ని చూడాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల ఉన్న భవనాలు, స్థలాల వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ కట్టించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీ రేహన్, ఏటీసీ ప్రిన్సిపల్ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ బడులను మూసివేయడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పనిచేస్తున్నట్లుగా జరుగుతున్న సంఘటనలను బట్టి స్పష్టమవుతుంది. నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ బడులను మూసివేయడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పనిచేస్తున్నట్లుగా జరుగుతున్న సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. నాంపల్లి మండల పరిధిలోని నరసింహలగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలను జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు వేరే మండలానికి అక్రమ డిప్యుటేషన్పై బదిలీ చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యను దూరం చేసి వారి జీవితాలతో ఆటలాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి పూనుకున్నట్లుగా గడిచిన విద్యా సంవత్సరంలో సైతం అక్రమ డిప్యుటేషన్లు వంతా పాడారు. సత్య న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి తిరిగి యథాస్థానంలో ఉపాధ్యాయులను కొనసాగించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం మరలా అదే తంతు కొనసాగుతుంది. ఇదే విషయమై మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావును వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారి ఒత్తిడి మేరకు వేరే మండలానికి మరియు వేరే జిల్లాకు సైతం ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవైపేమో ప్రభుత్వాలు పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలలపై పెద్దపీట వేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులు అందిస్తుంటే, మరొక వైపేమో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ప్రభుత్వ బడులను మూసివేయడానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లెక్క చేయకుండా, నియమ నిబంధనలు పాటించకుండా తాను తీసుకున్న నిర్ణయమే శిలాశాసనంగా వ్యవహరిస్తూ అక్రమ డిప్యుటేషన్లు చేస్తున్నారు. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్టాంపులు బాక్స్ తెపోతాలి. ప్రస్తుతం మనము ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నరసింహగూడెం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్లో మళ్ళీ ఓరల్ డిక్టేషన్ కలకలం అనేది రేగుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళని పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి పాఠశాలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందులో విధంగా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు 10వ తరగతిలో మొదటి, 2వ, 3వ అంటే ఇలా ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఒకవైపు చూస్తేనేమో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటే ఉపాధ్యాయులు, అందుకు అవసరమైనటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రము ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేయడానికి పనిచేస్తున్నట్టు కనబడుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఇక్కడ నరసింహగూడెం పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ కూడా ఓరల్ డిక్టేషన్ పైన ప్రధానోపాధ్యాయురాలని వేరే స్కూల్కు పంపించడం, వేరే మండలానికి పంపించడం జరిగింది. అంటే కాంప్లెక్స్ స్థాయిలో పంపించడం వేరు, వేరే మండలానికి పంపడం వేరు. ఒకసారి దాని విధానంపై మనము పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరు సార్? లక్ష్మణ్. సార్ ఇక్కడ ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇక్కడ అంతకుముందుకు ఉన్నటువంటి టీచర్ ఎందుకు లేదు? ప్రజెంట్ 15 మెంబర్స్ ఉన్నారు సార్. స్టూడెంట్స్ 1 నుంచి 5 తరగతి వరకు. ఇక్కడ ఇద్దరు మేము వర్క్ చేస్తున్నాం. హెడ్ మాస్టర్ గారు రోజున మేడం, తను మన 23rd రోజు ఓరల్ డిక్టేషన్ జరుగుతుందని చెప్పేసి మన ఎంఈఓ వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మునుగోడు మండలం అని చెప్పేసి కాల్ చెప్పింది. ప్రజెంట్ నేను ఒక్కరిని చేస్తున్నా స్టూడెంట్స్ నుంచి 15 మెంబర్స్ మన పిల్లలు ఉన్నారు.
మాకు ఎటువంటి ఒక్కళ్ళు ఉండడంతో కొంచెం ఇబ్బంది. ఆల్టర్నేట్ మాకు మళ్ళీ ఇక్కడ సర్ప్లస్ ఉన్న దగ్గర ఒక టీచర్ని తీసి మాకు ఇచ్చేస్తే మళ్ళీ మేము 2 పోస్టులు ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీరు ఒక్కరే ఉపాధ్యాయులు పాఠశాలను మెయింటైన్ చేయడము మీకు ఏమైనా ఇబ్బంది కలగడం లేదా? ఇక ఇబ్బంది ఉంటుంది సార్, 2 ఉంటేనే ఇబ్బంది ఉంటుంది. ఇక ఒక్కరున్నప్పుడు ఇక డబల్ ఉంటుంది సార్. ఎందుకంటే అది ఇప్పుడు తక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా ఒక తరగతికి 4 సబ్జెక్టులు చెప్పాలి. 5 తరగతులకు అంటే 5, 4, 20 అంటే దాదాపు ఒక 2 థర్డ్, ఫస్ట్, సెకండ్ 2 తీసేసినా కూడా 18 సబ్జెక్టులు చెప్పాలి సార్. 18 సబ్జెక్టులు ఒకళ్ళు చెప్పాలంటే కొంచెం ఇక ప్రయాసంతో కూడుకున్న పని. ఇక తప్పని పరిస్థితుల్లో మరి చెప్తున్నాము. మరి ఎంఏ వారు కూడా మరి మా భవిష్యత్తులో వేరే కాడ ఒక టీచర్ని తీసే కానీ సర్ప్లస్ ఉన్న కానీ వర్క్ అడ్జస్ట్మెంట్లో మాకు ఒకళ్ళు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఏమైనా ఈ విషయం గురించి అడిగారా? ఒక టీచర్ కావాలని అడిగినప్పుడు వారు ఏం చెప్పారు? నిన్న కాంప్లెక్స్ మీటింగ్ అటెండ్ అయింది సార్. మన ఎంఈఓ గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అజయ్ కుమార్ సార్ని కూడా మేము కలిసి అంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వేరే స్కూల్ వాళ్ళని కూడా కొన్ని 2-3 స్కూల్ రిక్వెస్ట్ చేశారు. దామర స్కూల్ తర్వాత వేరే ఎక్స్ట్రా టీచర్స్ ఉన్న దగ్గర. కానీ ఆ టీచర్స్ కూడా ఏమంటారంటే మీరు ఏదో 4 రోజుల దాని గురించి మళ్ళీ మీ స్కూల్కి మేము రిప్లేషన్ వచ్చేస్తే మమ్మల్ని నమ్ముకొని వచ్చిన పిల్లలు అక్కడ ఇబ్బంది అవుతారు కాబట్టి మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. మరి ఆ విషయం కూడా సార్ మరి ఇంకా ఏమన్నా ప్రయత్నం చేసి పంపిస్తా అని చెప్పేసి ఎంఈఓ గారు కాంప్లెక్స్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి సాధ్యమైన తొందరగా మాకు ఒక టీచర్ వచ్చేస్తే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా మీ పాఠశాలకు మరొక ఉపాధ్యాయులు కూడా అవసరం కాబట్టి వారు వచ్చేలాగా కృషి చేయడానికి మేము న్యూస్ ద్వారా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల విద్యాధికారి మల్లికార్జునరావు గారి వద్ద ఉన్నాము. ఇక్కడ ఇటీవల మళ్ళీ నాంపల్లి మండలంలో ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్ అనే కలకలం రేగుతూ ఉన్నది. గత విద్యా సంవత్సరము, అంతకుముందు పోయిన విద్యా సంవత్సరం కూడా అక్రమ డిప్యుటేషన్ల పైన ఉపాధ్యాయులు వేరే మండలాలకు, వేరే జిల్లాలకు తరలించడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు లేకుండానే పంపడం వలన విద్యార్థులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ దానికే తెలియలేపడం జరిగింది. ఒకసారి ఆ విషయం పైన మండల విద్యాధికారి మల్లికార్జునరావు గారితో మాట్లాడదాము. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇటీవల మళ్ళీ అక్రమ డిప్యుటేషన్లు అనేవి మొదలైనవి ఓరల్ డిప్యుటేషన్ పైన పంపినట్టుగా మాకు తెలుస్తూ ఉన్నది. ఈ నర్సింగ్లగూడెము పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు పంపారు. దాని మీద ఏం చెప్తారు సార్? మొన్నటి నుంచి సార్ మొన్ననే మన గౌరవ పై అధికారులు, గౌరవ జిల్లా విద్యాధికారి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఆమెను మౌఖిక ఆదేశాల అనుసారంగా పంపించడం జరిగింది సార్. నిన్ననే ఆమె వెళ్ళింది. అక్కడ ఆ విధంగా పై అధికారులు తెలియజేసినందుకు పంపించడం జరిగింది సార్. ఇప్పుడు ఆమె ఆ పాఠశాలలో ఉన్నది 2 ఉపాధ్యాయులు. 2 ఉపాధ్యాయులు ఉన్న చోట ఒక ఉపాధ్యాయురాన్ని పంపించడము, అది ప్రధాన ఉపాధ్యాయులను పంపించడం వల్ల పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది సార్. దీని మీద మీరు ఏం చెప్తారు? పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నారు సార్. 2 ఉపాధ్యాయులు ఖచ్చితంగా కావాలి. ఇబ్బందికరంగా ఉంది కానీ పెద్దవారి మాట మనం వినవలసి వస్తే కనుక పంపించడం జరిగింది. మళ్ళీ వేరే ఏదైనా పాఠశాల నుంచి ఈ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఇక్కడ గతంలో కూడా ఇదే విధంగా ఉపాధ్యాయుల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడము, అదేవిధంగా విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ఉపాధ్యాయులు తరలిస్తున్నారు సార్. గతంలో చిన్నపాలు వచ్చినట్టయితే కూడా పోయిన విద్యా సంవత్సరం 14 మంది ఉంటే ఈ విద్యా సంవత్సరం 42 మంది అయ్యారు సార్. అక్కడ కూడా 2 ఉపాధ్యాయురాలు ఉంటే ఒకరిని ఇదే విధంగా డిప్యుటేషన్ మీద పంపించడం జరిగింది. అక్కడ కూడా ఒకరే ఉపాధ్యాయురాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు నర్సింగ్లగూడెంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది సార్. విద్యార్థుల సంఖ్య ఏమో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంటే ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తూ ఉన్న దాంట్లోనే ఇంకోటి తొలగించడం జరుగుతుంది సార్. దీనికి వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? చిట్టంపాడులో రజనీ మేడం గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తోని తీసుకుని రావడం వలన, ఆర్డర్స్ తీసుకురావడం వలన ఆమెను రిలీవ్ చేయవలసి వచ్చింది సార్. ఆమె వెళ్ళిన ప్రదేశంలో విద్యార్థుల సంఖ్య మీరు అన్నట్టు పెరిగింది. ఇబ్బందికరంగానే ఉంది. కానీ వేరే పాఠశాల నుంచి సర్దుబాటు చేయడానికి మేము వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి ఆర్డర్స్ పై అధికారులకు తెలియజేసినాము. ఆర్డర్స్ వస్తాయని వేచి చూస్తున్నాం సార్. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్. వాళ్ళు వెళ్ళడం వల్ల ఇబ్బందికరంగానే ఉంది సార్. సార్ ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని ఉపాధ్యాయులను నమ్మి ప్రభుత్వ పాఠశాలకు తల్లిదండ్రులు ఎక్కువ విద్యార్థులను పంపిస్తూ ఉన్నారు. ఈ విద్యా సంవత్సరము ఈ అకాడమిక్ ఇయర్లో నాంపల్లి మండలంలో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మీరు ఈ సందర్భంలో ఒక విద్యాశాఖ అధికారిగా మీరు విద్యార్థులకు
అన్యాయం చేయడము ఎంతవరకు సమంజసము? అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయం పైన ఎక్కువ ఆవేదన చెందుతున్నారు సార్. వారి గురించి ఏం చెప్తారు మీరు? విద్యార్థులను పంపించాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు సార్. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు కావాలని కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్య కూడా బాగా ఎదిగింది బయటపడలో కూడా. కానీ పై అధికారుల మౌఖిక ఆదేశాల ప్రకారం మేము తప్పనిసరి పరిస్థితులు పంపించడం జరిగింది. ప్రత్యామ్నాయ అవకాశాల కోసం చూస్తున్నాం సార్. వీలైన అయితే అవకాశం ఇబ్బందికరంగానే ఉంది. ఎవరు పోవడానికి ఆసక్తి చూస్తలేరు, కానీ మా ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఇప్పటికే మాకు చిట్టంపాడులో కూడా మా దృష్టికి వచ్చింది సార్. ఉపాధ్యాయులని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. అది మీ మాటల్లో కూడా మాకు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు చిట్టంపాడులోనే ఇబ్బంది ఉందంటే నర్సింగ్లో కూడా ఇంకా ఇబ్బందికరమైన విషయం ప్రధానోపాధ్యాయులు మార్చడం అనేది. మరి దానిపైన ఏం చెప్తారు సార్? అదే సార్, పై అధికారులు తెలియజేసినందుకు మౌఖికంగా తెలియజేసినందుకు నేను కూడా మౌఖికంగా పంపించడం జరిగింది సార్. ఇంకా యూనియన్ వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లు కూడా ఇస్తున్నారు మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని. దానికి పై అధికారులు ఆలోచించి మాకు తెలియజేస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. థ్యాంక్ యూ సార్. మేము కూడా కోరుకుంటూ ఉన్నాము ఏంటంటే ఉపాధ్యాయులని అక్రమ డిప్యుటేషన్ల పేరుతోటి తరలించడము ఎంతవరకు సమంజసం విద్యాశాఖ అధికారులు ఆలోచించాలి. ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను విద్యార్థుల యొక్క బాధలను తెలుసుకొని తక్షణమే ఎవరైతే ఇక్కడ నుండి అక్రమంగా తరలించబడిరో అదే ఉపాధ్యాయురాలని తిరిగి యథాస్థానంలో చేర్చాలని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఈ విషయం పైన మేము సత్యన్యూస్ ద్వారా కూడా కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఈ మౌఖిక ఆదేశాలు అనేవి సరైన విధానం కాదు. కాబట్టి తక్షణమే యథాస్థానంలో ఉపాధ్యాయురాలను తిరిగి చేర్చాలని ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారో అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల వారు కోరుతా ఉన్నారు. మేము కూడా సత్యన్యూస్ ద్వారా ఇదే విషయాన్ని కోరుతూ రావాలని మేము కూడా కాంక్షిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నరసింహులగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఓరల్ డిప్యుటేషన్ పైన వేరే మండలానికి తరలించడం జరిగిందని మనకు సమాచారం అందింది. ఇక్కడ దానిపైన చూసినట్టయితే ఒకవైపు ఏమో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు అధికారికంగా కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేస్తూ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని రిపేర్ చేయించుకుంటూ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికే విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరము విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలలపైన ప్రభుత్వం చేసినటువంటి ఖర్చును చూసి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నటువంటి విద్యను చూసి మక్కువతోటి తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పిస్తుంటే కొన్ని పాఠశాలలోనేమో అకారణంగా ఎలాంటి ఆర్డర్లు లేకుండానే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అన్యాయం కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే నరసింహులగూడెం పాఠశాలలో ఏకంగా ప్రధానోపాధ్యాయురాలనే ఎలాంటి ఆర్డర్స్ లేకుండానే డిప్యుటేషన్ పైన వేరే మండలానికి తరలించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కాంప్లెక్స్ పరిధిలో ఏదైనా విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేనట్లయితే సర్దుబాటు కోసము ఆ కాంప్లెక్స్ పరిధిలో ఓరల్ డిప్యుటేషన్ పైన పంపించడము అనేది అది సమంజసమైన విషయం అని మనకు విదితమే. కానీ ఇక్కడ మండలాన్ని దాటి వేరే మండలాలకు పంపడం అనేది నిజంగా అది అనధికారికంగా పంపడము, అది చట్టవిరుద్ధము. అయినప్పటికీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని పాఠశాలల్లో ఉన్న సంఖ్యను నిర్వీర్యం చేయడము ఎంతవరకు కరెక్టు? ఇక్కడ విద్యాశాఖ అధికారి అంటే ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకే పంపినమని చెప్తా ఉన్నారు. ఒకసారి వాటిపైన కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వ పాఠశాలలపైన మక్కువ లేనట్టుగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. గతంలోనే నాంపల్లి మండలంలో ఇక్కడ గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరంలో విద్యా సంవత్సరం అదే జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరాల్లో కూడా విద్యా సంవత్సరం అదే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులని అకారణంగా ఎలాంటి ఆర్డర్లు లేకుండానే వాళ్ళని మౌఖిక ఆదేశాలతోని వేరే పాఠశాలలకు పంపించడం జరుగుతుంది. దానివలన విద్యార్థులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు, వారికి అందించాల్సిన విద్యని వాళ్ళు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గతంలో చూసినట్టయితే ఇదే విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికేమో ఇష్టపడు, కానీ ప్రైవేటు పాఠశాలలో మాత్రము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పాల్గొంటూ ఉంటూ వాళ్ళకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటాడు. అంటే మరి ప్రభుత్వ పాఠశాలపైన లేని మక్కువ ప్రైవేటు పాఠశాలపైన ఎందుకు ఆయన తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులని తగ్గిస్తూ, అంటే ఈ పాఠశాలని మూతవేయడానికే పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది తప్ప పాఠశాలని అభివృద్ధి పరచడానికి కనబడట్లేదు. కాబట్టి ఇలాంటి అధికారి పైన ప్రభుత్వం ఎంతైనా దృష్టి సారించాల్సిన అవసరము మనకు కనబడుతూ ఉంది. ఇటీవలే చూసినాము, మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కానీ, హై స్కూల్సే కానీ, అదేవిధంగా రెసిడెన్షియల్స్, కస్తూర్బా పాఠశాలలు, వాటిని అభివృద్ధి పరచడానికి, వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి అధికారులతోని మునుగోడు ఎమ్మెల్యే గారు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రము ఆ పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయడానికే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇకనైనా ఆయన విధానాన్ని మానుకొని ప్రభుత్వ పాఠశాలలపైన, ఆ విద్యార్థుల యొక్క అభివృద్ధి పైన దృష్టి సారించాలి. ఆయన పైన తగిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. విచక్షణ రహితంగా చెట్లను నరికివేయడం, అడవుల నిర్మూలన తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని, ఇది భావితరాలకు దుష్పరిణామాలనిస్తాయన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు స్థలాలు ఉన్న ప్రతి చోట మొక్కలు నాటడమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ కాపాడాలన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించాలని, మహిళ దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒకటే మార్గమని అన్నారు. నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, గత మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించడం జరిగిందని, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. కన్గల్ తిప్పర్తిలలో జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయిలో మధ్యలో కళాశాల మానివేసే వారినే కాకుండా ఇతరులు కూడా నేరుగా రామగిరి డిగ్రీ కళాశాలలో చేరవచ్చని వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రమునకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషిమాత ఉద్యాపన వ్రతం నిర్వహించారు. అమ్మవారికి వడి బియ్యం పోశారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని చీరలు, రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వైభవ లక్ష్మి వ్రతం నిర్వహించారు. ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక ఊయలలో పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశ్వర గుప్తా, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉప కోశాధికారి కొత్త మల్లికార్జున్, బెలిదే అశోక్, పబ్బా ప్రకాశరావు, సోమా శ్రీశైలం, దేవరశెట్టి సోమయ్య, బ్రాహ్మణులపల్లి బ్రహ్మయ్య, మహంకాళి ఉపేందర్, బజ్జూర్ శ్రీనివాస్,
బ్రాహ్మణులపల్లి నాగమణి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్యకళ, గాయం శ్రీదేవి, పాటి వనజ, తెడ్ల పల్లవి, కొల్లూరి రత్నమాల, దేవాలయ సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, అశోక్ మిశ్రా, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తొలి శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక రామకోటి స్తూప దేవాలయం నందు శ్రీ ఉమామహేశ్వర మాత అమ్మవారికి, శ్రీ వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజలు నిర్వహించడం జరిగింది. తొలి శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక రామకోటి స్తూప దేవాలయం నందు శ్రీ ఉమామహేశ్వర మాత అమ్మవారికి, శ్రీ వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విశేషంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి 102 కిలోలతో 102 కిలోల పసుపుతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా విచ్చేసిన మహిళా భక్తులచే సుమారు 135 మంది కుంకుమార్చనలో పాల్గొన్నారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా 5గురికి చీరలు బహూకరించడం జరిగినది. చీరల దాతగా జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న దాతృత్వం వహించారని ఆలయ చైర్మన్ ఓరిగంటి పరమేష్ తెలియజేశారు. ఈనాటి పూజా కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పూజారి గనగల హరికృష్ణ శర్మ గారు మరియు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు మరియు సెక్రటరీ గజ్జల వెంకన్న, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు, మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు మేడం విశ్వప్రసాద్, వాసవి పారాయణ కన్వీనర్ ఓరుగంటి కరుణ, గజ్జల సునీత, కుక్కడపు అరుణ, మేడం వాగీశ్వరి, గుడిపాటి సత్యనారాయణ, గజవెల్లి సత్తయ్య, మిట్టపల్లి రాజేందర్, మిట్టపల్లి వాస్తవ్, గుబ్బ సత్యనారాయణ, వనమ నరసింహ తదితరులు పాల్గొన్నారు. శంకరాదిత్యప్రదాయినే నమః. ఓం నిత్యేశ్వరాయ నమః. ఓం నిత్యమంగళరూపిణే నమః. ఓం కన్యకా ఓం శ్రీ వాసవాంధ్రాయ సమర్పయామి. పుష్పాలు పెట్టండి. పుష్పాసనం సమర్పయామి. పుష్పం పూర్ణ సమర్పయామి. ఒక పండు వస్తున్నాం. వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ దగ్గరికి జబ్బు వస్తుంది. కొబ్బరికాయలు ఇవ్వండి, మాకు కొబ్బరికాయలు కొట్టిస్తాం. అందరూ కూడా మీరు తెచ్చిన కొబ్బరికాయలు ఇవ్వండి. కొబ్బరికాయలు కొట్టి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. బయట రావాలా. ఓం వసుప్రదాయినే నమః. ఓం కళావత్యై నమః. ఓం కీర్తివర్ధిన్నే నమః. ఓం కీర్తిగుణాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిదాంగనాయ నమః. ఓం చైతన్యరూపిణే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞప్రదాయినే నమః. ఓం తాపత్రయరాశినే నమః. ఓం అస్యవస్త్రాయ నమః. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి విగ్రహం షెల్ల కనుమ అందజేస్తున్నారు ఆలయ అధికారులు. సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 800 నుండి 1000 రూపాయలకు పెంచారు.
సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 1000 రూపాయలకు పెంచి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేళ్ల కనుమ అందజేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకి స్వామివారి విగ్రహం షేళ్ల కనుమ అందజేస్తున్నారు ఆలయ అధికారులు. సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 800 నుండి 1000 రూపాయలకు పెంచారు. సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 1000 రూపాయలకు పెంచి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేళ్ల కనుమ అందజేస్తున్నారు. ఉదయం మొదటి బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, రెండవ బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ వెంకట్రావు పాల్గొన్నారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న సర్కిల్కి హనుమాన్ సర్కిల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి. అలాగే కొండపైన ప్రధాన ఆలయం వద్ద అఖండ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన నూతన టికెట్ కౌంటర్ ప్రారంభించారు. కొండపైన ఆలయం ఎస్పీఎఫ్ సిబ్బందికి, కాంట్రాక్టర్ సిబ్బందికి ఆలయానికి వచ్చే భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు ఆలయ అధికారులు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేళ్ల కనుమ అందచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. శ్రీరామదూతం శిరసా నమామి. ఓం శ్రీ క్షేత్రపాలక ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, సమర్పయామి, ఆధారం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, సమర్పయామి. పూర్వాభాద్రాభూతాయ ఆంజనేయాయ మంగళం. ఓం మంగళం నరసింహాయ, మంగళం గుణసింధరే, అందరూ నేను చెప్పిందానండి. సత్యనారాయణం దేవం వందేహం నమో నమః. యస్య స్మృత్యా క్రియాదిషు న్యూనం సంపూర్ణతా త్యాగం మంత్రహీనం. మాత్రం మీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీ పూజా మందిరంలో ఉంచండి, నిత్య పూజలో పెట్టుకోండి. అందరూ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ రమాయుక్త సత్యనారాయణ స్వామినే నమః. శ్రీ యాదాద్రి దివ్యక్షేత్రమందు అనుబంధ రూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఈ దేవస్థానంలో బాగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అన్నవరం దేవస్థానంలో బాగా జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బాగా జరిగే వ్రతాలు నిర్భీలిగా జరిగేటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం తెలంగాణలో యాదగిరిగుట్ట మాత్రమే. ఇంతవరకు భక్తులు చాలాసార్లు చేసుకున్నారు. పూజా వస్తువులు దేవస్థానం వారి యొక్క సరఫరా జరిగింది, అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా నేడు శ్రావణ మాసం పాడ్యమి శుక్రవారం పుష్యమి నక్షత్ర సహితంగా ఉన్నటువంటి మంచి రోజునే ప్రారంభించారు. ఈనాటి నుంచి స్వామివారి ప్రతిమను కూడా అందజేస్తున్నారు.
పరమాత్మ లక్ష్మణస్వామి వారి యొక్క శేషవస్త్రము కణుములు కూడా అందజేస్తున్నారు ప్రసాద రూపంలో. ఇక ముందు మరింత అభివృద్ధి జరిగాలని మేమందరం ఆశిస్తున్నాం. అంతేగాక ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల సంఖ్యలో వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ దివ్య క్షేత్రంలో భక్త బృందం ఎందరో వస్తారు, స్వామివారి సేవను కాంక్షిస్తారు, వ్రతాలు ఆచరిస్తుంటారు, ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రవుతుంటారు. కాబట్టి నేటి నుండి దేవస్థానం వారు ఇస్తున్నటువంటి పూజా వస్తు సామగ్రి పటిమతో పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మాకందరికీ మరియు భక్తులకందరికీ అధికారుల ద్వారా అందిస్తున్నటువంటి వస్తు వ్యవస్థ సరఫరా మరింత సంతృప్తికరంగా ఉన్నదని ఆనందిస్తూ స్వస్తి. ఈ దేవస్థానంలో వ్రతాచరణ నిర్వహిస్తున్నటువంటి పురోహిత విభాగంలో ప్రధాన పురోహితిగా ఉన్నటువంటి నా పేరు గౌరీభట్ట సత్యనారాయణ శర్మ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గారి దేవస్థానం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా శ్రావణమాసం పురస్కరించుకొని శుక్రవారం పుష్యమి నక్షత్ర శుభ సందర్భంలో ఈరోజు హనుమాన్ సర్కిల్ ప్రారంభోత్సవం జరపడం జరిగింది. అంటే ఫోటో రూపకంగా ఇప్పుడు పెట్టినాము. భవిష్యత్తులో విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఒకటి హనుమాన్ సర్కిల్ అని, ఇంకొకటి గౌడ సర్కిల్ అని, ఇంకొకటి రామాంజ సర్కిల్, ఇంకొకటి యాదర్శి సర్కిల్గా ఈ విధంగా ప్రహ్లాద సర్కిల్ అని చెప్పి నామకరణం చేస్తూ, అంటే ఎవరైనా వచ్చినట్టయితే ఫలానా దగ్గర ఉన్నామని చెప్పి గుర్తింపుకు గాను ఈ సర్కిల్ ఏర్పాటు చేయడండి. కాబట్టి భక్తులు, యాత్రికులు, స్థానికులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పి కోరుతున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా కొడుకు తలనీలాలు ఇవ్వాలంటే వచ్చాము. మేము ఇంతకుముందు కూడా సత్యనారాయణ వ్రతం చేయించాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఇది ఇంత బాగుంది. మా బామ్మర్ది కూడా వచ్చారు, రాజు, ఈయన హన్మకొండ నుంచి వచ్చారు. అంతా మంచిగా జరిగింది. ఈసారి టికెట్ ఇంతకుముందు 800 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. మీ మూర్తి ఇప్పుడు సపరేట్గా ఇచ్చారు. తర్వాత ఈ కండువ కూడా అడిషనల్గా ఇప్పుడు ఇచ్చారు. అది మేము గంగాపూర్ నుంచి వచ్చినాము, జడ్చర్ల డిస్టిక్ నుంచి, మామ్నార్ జిల్లా. మాది నా పేరు సుజాత. అయితే ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ఇక్కడ చేస్తాము, వ్రతం చేస్తాము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చేసరికి లాస్ట్ అయిపోయేసరికి చేస్తాము. అయితే ఇక్కడ ఏముందంటే ఎప్పుడైనా 500, 800 వరకు ఉంటుండే. ఈసారి 1000 రూపాయలు చేసిండ్రు కథ. కానీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్వామి వారు ఒక ప్రతిమ ఇచ్చారు, దాంతో పూలతో మాలలు ఇస్తున్నారు. అప్పుడు ఇవ్వకపోయేది, ఇప్పుడు చాలా బాగా ఇస్తున్నారు. ఇంకా విగ్రహాలు, ఇవి షాల్వాలు, కాండ్వాలు అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఏవి ఇవ్వకుంటుండ్రు, ఇప్పుడు పెంచినా సరే కానీ చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు గౌడ్ బోయినపల్లి నుంచి వచ్చాను. శ్రావణ మాసం మొదటి రోజు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందుకు ఈ కడువ కానీ స్వామివారి ప్రతిమ కానీ ఇవ్వకూడకపోతుండే, ఇప్పుడు ఇస్తున్నారు. దానివల్ల మాకు కొద్దిగా చాలా సంతోషంగానే ఉన్నది. మా ఫ్యామిలీతో మొత్తం వచ్చాము. ఇవాళ సత్యనారాయణ వ్రతం ఆచరించాము. మేము బోయినపల్లి బాబూజీ నగర్ నుంచి వచ్చామండి. నా పేరు లావణ్య అండి. ఈసారి శ్రావణ మాసం ఫస్ట్ తొలిత మేము వ్రతం చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, మాకు ఆనందంగా కూడా ఉంది. ప్రతిమ ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగానే ఉందండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని భవానీనగర్లో గల సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దేవాలయంలో మహిళా భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని భవానీనగర్లో గల సీతారామచంద్రస్వామి దేవాలయం నందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దేవాలయంలో మహిళా భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండితుడు పెద్దిరెడ్డి సుధాకర్ శర్మ వేద మంత్రోచ్చారణతో భవానీమాత అమ్మవారికి కుంకుమార్చనలు మహిళా భక్తులచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యాలయ సౌజన్యంతో సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ పర్యవేక్షణలో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. గిరిజన సంస్కృతికి ప్రత్యేక తీజ్ అన్న ఎమ్మెల్యే ఐలయ్య. చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి.
R&B శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు వాహనదారులకు పొంచి ఉన్న పెను ప్రమాదం. నల్గొండ జిల్లా పరిధిలోనే రైతులకు ఎరువులను అమ్మాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు విద్యను దూరం చేసి వారి జీవితాలతో ఆటలాడుతున్న నల్గొండ DEO. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. సంతోషిమాత ఆలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. వాసవి మాత అమ్మవారికి 102 కిలోల పసుపుతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకి స్వామివారి విగ్రహం షేర్ల కనుమ అందజేత. చౌటుపల్లో రంగరంగ వైభవంగా కుంకుమార్చన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.